రెండో అంశం ఏంటంటే నిజంగా వైఎస్ షర్మిల ఎట్లయితే అన్నతో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చి వేరే వేరే పార్టీలలోకి పోయిందో కవిత కూడా వాళ్ళ నాన్నను బెదిరిద్దామని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం షర్మిలకు ఎట్లయితే ఇబ్బంది జరిగిందో నాకు అట్లా ఇబ్బంది కావద్దు, మా నాన్న ఉండగానే అనగా కేసీఆర్ ఉండగానే నాకు రాజకీయంగా రావాల్సినటువంటి పదవి ఏంటి, రాజకీయంగా నా నేపథ్యం ఏంది బీఆర్ఎస్ పార్టీలో, తర్వాత ఆస్తి పంపకాలు ఏంటి అనేటువంటి విషయాన్ని నాన్న ప్రాణం ఉండగానే తేల్చుకోవాలనే సందర్భంలో కొంత స్పీడ్ పెంచి సస్పెండ్కు గురైంది అనేటువంటిది ఒక కోణం. ఏదేమైనా మరి కాంగ్రెస్ పార్టీలో పోతుంది అంటే మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది, మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోదు. ఎందుకంటే కొంత గొప్పగా ఉండాలనుకుంటుంది. హరీష్ రావుని, కేటీఆర్ని, ఈ సంతోష్ రావుని వీళ్ళని ముగ్గురిని విమర్శించిపోయింది కాబట్టి వీళ్ళకంటే బెస్ట్ పదవి వస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది. బెస్ట్ పదవి రాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోదు, సొంత పార్టీ పెడుతుంది. మరి సొంత పార్టీలో ఇప్పుడు నెగ్గుకు రాగలుగుతుందా? ఈమెను నమ్ముతారా జనాలు? మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు ఈమెతో ఎవరు వస్తారు? అసలు తెలంగాణ జాగృతి ఎంత ఉంది, ఎంతమంది సభ్యత్వం ఉంది? ఈమె వెనుక నడిచేటువంటి 100 మంది కార్యకర్తలు 10 మంది కార్యకర్తలు కదా, మరి జనాలకు ఎట్లా పోతుంది? జనాలు ఈమెను ఎట్లా నమ్ముతారు? ఊరికో 5 మంది 10 మంది తయారైతే ఈమె ఒక ఎంపీ కూడా గెలవలేని పరిస్థితి, సొంతంగా బీఆర్ఎస్ సపోర్ట్ లేకుండా ఉన్న ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయాల్సి వస్తుంది. మరి ఇవన్నీ చూస్తే రాజకీయ నేపథ్యంలో ఈమె కొత్త పార్టీ పెడితే ఇప్పట్లో ఈమెనే బొంద పెట్టుకున్నట్టు రాజకీయ జీవితం అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఏదేమైనా కొత్త పార్టీ పెడితే కొంత ఇబ్బందులే ఉంటాయి. ఈ వైఎస్ షర్మిల ఎట్లయితే ఆగమయ్యి లాస్ట్ కాంగ్రెస్ పార్టీలో కలిసిందో మళ్ళీ కొన్ని రోజులు ఏదో పార్టీ నడిపించి ఉన్న పైసలని ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకో పార్టీలోకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోకో కాంప్రమైజ్ పోయే అవకాశం ఉంటుంది తప్ప కవిత సొంత పార్టీతోటి ఒరగబెట్టేది ఏం లేదనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అంశం.